హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో ఎండుమిర్చి పచ్చడి అండి. ఇక్కడ నేను ఐటమ్స్ చూపిస్తున్నాను కదండి. ఎండుమిర్చి ఒక 15, 4 టొమాటోలు, వెల్లుల్లి రెమ్మలు కొన్ని తీసుకున్నాను, తర్వాత కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూను మెంతులు వేసుకొని వాటిని వేయించుకోవాలండి. దీనిలోనే మనం తీసుకుని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోస్ని నిలువుగా కట్ చేసుకొని అందులో వేయాలండి. ఇంకా దాంతోపాటు ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నానండి. పసుపు వేసాను, ఉప్పు వేసాను, కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయే వరకు వాటిని మగ్గించుకోవాలండి. ఈ విధంగా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత అండి వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత వీటిని చల్లారనివ్వాలండి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని ఎండుమిర్చీలు తర్వాత టొమాటో పేస్ట్ మొత్తం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టినట్టయితే చాలా మెత్తగా మిక్సీ అవుతుందండి. ఇది రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి. కొంచెం జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని అందులో మనం రెడీగా ఉంచుకున్న మిశ్రమాన్ని వేసేసేయటమేనండి. మన టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదండి. ఈ పచ్చడిని ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడెప్పుడు తినాలా అని నాకైతే ఆత్రంగా ఉందండి. ఇప్పుడు వేడి రైస్లో అండి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా రుచే మామూలుగా ఉండదండి. అసలు చికెన్ మటన్ తిన్నాకన్నా కూడా పచ్చడి తింటండి చక్కగా కడుపు నిండగా హ్యాపీగా అనిపిస్తుందండి. అసలు చాలా బాగుంటుందండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో కొత్త వెరైటీస్తో మేము ముందుకు వస్తానండి. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్